ప్రైజ్ లేదండి. బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా? రండి చిన్న విషయం పాడుకుందాం అండి. నూతన యెరూషలేము నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నీవుండు స్థలములో నేనుండగోరెదను, నా వాంఛది శ్రీయేసయ్య. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. ఇదినా మనం దేవుని వాగ్దానం చూస్తున్నామండి. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నామండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్తి మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఎవరు కేడముగా ఉన్నారు? దేవుడు మనకి కేడముగా ఉండి మనల్ని ఆయన కాపాడుతానని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్తి మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి కేడముగా ఉన్న మన దేవుని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి మమ్మల్ని అందరిని కూడా ప్రభువా నీ కేడముతో నీ రెక్కల సాటున మమ్మల్ని కప్పి కాపాడి భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములో నేను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.